అండి, వెల్కమ్ టు అన్షు కుకింగ్ వ్లాగ్స్. ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ చూద్దామండి. తోటకూర ఫ్రై. ఇది చాలా మంచిదండి. మంచి ఫైబర్ రిచ్ అండ్ కాల్షియం రిచ్ ఫుడ్ అండి. పిల్లలకి చాలా మంచిది ఇది హెల్త్కి. ఇప్పుడు ఇందులో ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఇక్కడ ప్యాన్ తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలండి. వేసిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ వేసుకోవాలి, చిలుకలుగా కట్ చేసింది వేసుకొని కొంచెం సాటేస్ చేసుకోవాలి ఆనియన్స్ని. చేసిన తర్వాత కొంచెం ఆనియన్ పింక్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో తోటకూర వేసుకోవాలండి. ఇక్కడైతే నేను 4 కట్టలు తోటకూర తీసుకొని ఒలిచి వాష్ చేసి తర్వాత కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఆకుకూర ఎప్పుడైనా ఒలిచిన తర్వాతే కట్ చేసుకోవాలి. మొత్తం వేసేసిన తర్వాత నిదానంగా మిక్స్ చేసుకోవాలండి. ఇది తోటకూర చూడడానికి ఎక్కువ కనిపిస్తుంది కానీ మగ్గిన తర్వాత కర్రీ అయిన తర్వాత చాలా కొంచెమే అవుతుందండి. ఇది స్లోగా మగ్గించుకుంటూ కలుపుకోవాలి. ఆకుకూర ఎప్పుడైనా మూత పెట్టి మగ్గకూడదండి. మూత పెట్టడం వల్ల ఆకుకూర కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు నేను 1 కప్పు టమాటా ముక్కలు వేసుకున్నానండి. టమాటా వేయడం వల్ల గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుందండి. కొంచెం కర్రీకి కలుపుకునేటప్పుడు అన్నంలోకి పుల్లగా కొంచెం బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం పసుపు వేసుకోవాలండి, కారం వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకొని నిదానంగా మగ్గించుకోవాలండి. తోటకూర ఎప్పుడైనా తొందరగా మగ్గినట్లు అనిపిస్తుంది కానీ అంత బాగా కుక్ అయిండదండి. నిదానంగా స్లోగా మగ్గించుకుంటే టేస్ట్గా ఉంటుంది. లేకుంటే ఆ పచ్చిదనం లాగా అనిపిస్తుంది మనకి కర్రీ ఎప్పుడైనా. ఇక్కడ ఒక 4-5 వెల్లుల్లి తీసుకొని కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. పచ్చి వెల్లుల్లి వేయడం వల్ల కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి కలిపి చిన్నగా మగ్గించుకోవాలండి. మంట ఎప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలండి. అంతే అండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ టేస్టీ తోటకూర ఫ్రై రెడీ అండి. చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఆకుకూర తినని పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.